ఈవినింగ్ స్నాక్‌గా అయినా లేదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా కూడా ఈజీగా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకునే అవకాడో శాండ్విచ్‌ని ఇప్పుడు చూపించబోతున్నానండి. శాండ్విచ్ కోసం అవకాడోని మధ్యకి కట్ చేసేసుకొని సీడ్ తీసేసి లోపల ఉన్న పల్ప్ అంతా కూడా చక్కగా మనం ఒక బౌల్‌లోకి తీసేసుకొని చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్‌ని కూడా వేసేసుకొని మనం చక్కగా కలిపేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదు. అలాగే పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా గ్రీన్ చిల్లీస్ చూసుకొని వేసుకోండి. అలాగే శాండ్విచ్ కోసం నేను బ్రౌన్ బ్రెడ్‌ని యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రెడ్‌తో అయినా సరే చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైస్‌కి ఒక వైపున చక్కగా ఇలాగ ఈ మిక్స్చర్ అంతా కూడా చక్కగా సెట్ చేసేసుకుని, పైన వేరొక స్లైస్ పెట్టుకొని చక్కగా ఒకసారి లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం నైఫ్‌తో ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసేసుకుంటే శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా రెడీ చేసేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి మనం టిఫిన్ బాక్స్‌లో కూడా చక్కగా పెట్టి ఇవ్వచ్చు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చక్కగా వీటిని తింటే చాలా హెల్తీ అండి. అలా అని హెల్తీ కదా అని ఎక్కువ తినకూడదు. మ్యాక్సిమం రోజుకి ఒక అవకాడో కన్నా ఎక్కువ తినకూడదు. ఇందులో మనకి విటమిన్ కే, ఈ, సి, అలాగే బి విటమిన్స్ కూడా ఉంటాయండి. పొటాషియం కూడా మనకి బనానాస్‌లో కన్నా అవకాడోస్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.